చిలిపి కృష్ణుడు 1978లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు గారు నిర్మాతగా నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి కెవి మహదేవన్ గారు సంగీతాన్ని అందించారు. 1980లో ఈ చిత్రాన్ని హిందీలో బందీస్గా రీమేక్ చేశారు. మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, ఎం ప్రభాకర్ రెడ్డి, శాంతకుమారి, రాజబాబు, జయలక్ష్మి, కైకాల సత్యనారాయణ, రమాప్రభ, గుమ్మడి వెంకటేశ్వరరావు, రాధాకుమారి, శుభ, కెవి చలం, సూర్యకాంతం ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీలో కృష్ణ పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2014లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 90 సంవత్సరములు. మూవీలో వాణి రాణి పాత్రల్లో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 77 సంవత్సరములు. మూవీలో కృష్ణ తండ్రి పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరములు. మూవీలో ప్రిన్సిపల్ పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో నారాయణ పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఆగస్టు 1994లో హైదరాబాదులో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 57 సంవత్సరములు. మూవీలో నాగలింగం పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో రాజా పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 62 సంవత్సరములు. మూవీలో లక్ష్మీ పాత్రలో నటించిన శుభ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. మూవీలో గోపాల్ పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 ఫిబ్రవరి 1983లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 45 సంవత్సరములు. మూవీలో నాగలింగం కూతురి పాత్రలో నటించిన రమాప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 78 సంవత్సరములు. మూవీలో మిసెస్ జేమ్స్ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు
మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 18 డిసెంబర్ 1994లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 70 సంవత్సరములు. మూవీలో ఆశా పాత్రలో నటించిన జయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 21 నవంబర్ 1980లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 22 సంవత్సరములు. మూవీలో విఠల్ పాత్రలో నటించిన కేవి చలం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 ఫిబ్రవరి 1985లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 55 సంవత్సరములు. మూవీలో పక్కింటి వారి పాత్రలో నటించిన రాధాకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 8 మార్చి 2012లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 81 సంవత్సరములు. మూవీలో మీనాక్షమ్మ పాత్రలో నటించిన శాంతకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 16 జనవరి 2006లో స్వర్గస్థులైనారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు 85 సంవత్సరములు.